నన్ను గుర్తుపెట్టుకుర్రా మర్చిపోయినరా? గుర్తుపెట్టుకున్న వాళ్ళందరూ జర చేయుతున్నామా? అరే వా! ప్రచారంలో భాగంగా నాతో పాటు ఈ వేదిక మీద ఉన్నటువంటి మొన్నటి వరకు మేయర్గా పనిచేసినటువంటి దండు నీతు కిరణ్ గారు, మొన్నటిదాకా నుడా చైర్మన్గా పనిచేసినటువంటి మా దండు శేఖర్, 26వ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా సోదరుడు శిల్పరాజు, 7వ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బగ్గాలి అజయ్, 50వ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రంగు అపర్ణ, 27వ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా మెగాసీను సతీమణి మా చిన్న సుధా. ఇక్కడికి నమస్కారం. అయితే ఈరోజు ఎన్నికల ప్రచారం మొదలైంది. అయితే మా అభ్యర్థులందరినీ గెలిపియండి, కారు గుర్తుకే ఓటేయండి అని చెప్పేసి నేను చెప్పడానికి మేము ముందుకు వచ్చిన. మీరు నన్ను ప్రశ్న అడగొచ్చు, అయ్యా మరి మీకు ఎందుకు వేయాలి ఓటు? మీరు పోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత బీజేపీ వాళ్ళు వస్తారు, మీ మాటలు మీరు చెప్తారు, వాళ్ళ మాటలు వాళ్ళు చెప్తారు, ఎవరి మాటలు నమ్మాలి అని చెప్పేసి మీరు నన్ను అడగచ్చు. అన్నిటికీ సమాధానం నేను చెప్తా. మాకెందుకు ఓటేయాలంటే, ఇగో మేము పెట్టుకున్నటువంటి జీబు, మీరు నిలబడ్డటువంటి రోడ్డు అన్ని చేసింది మేమే కాబట్టి మాకు ఓటేయాలని చెప్పేసి అడుగుతున్నాం. మరి నిజామాబాద్ పట్టణంలో ఇప్పుడు ఈ వర్ణి రోడ్ ఉన్నది. ఈ వర్ణి రోడ్ని ఎవడన్నా పట్టించుకున్నాడా? పట్టించుకోలే. హైదరాబాద్ చేస్తే హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్, కానీ హైదరాబాద్ రోడ్ అయినా, ఆర్మూర్ రోడ్ అయినా, బోధన్ రోడ్ అయినా, వర్ణి రోడ్ అయినా, ఏ రోడ్లైనా మాకు ఒకటే అని చెప్పి బ్రహ్మాండంగా సెంటర్ మీడియాలు కట్టి, లైట్లు పెట్టి, చెట్లు పెట్టి తీర్చిదిద్దినాం. ఈ మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అందుకే మీరు మాకు ఓటు వేయాలని చెప్పేసి నేను అడుగుతున్నా. నిజామాబాద్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా చెప్పినాం, చేసి తీరినాం. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కట్టినాం. మీ పిల్లల కోసం ఆడపిల్లలు చదివించాలని ప్రతి ఒక్క తల్లి కలగంటది, ప్రతి ఒక్క తండ్రి కలగంటాడు. కానీ చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగం చేస్తా అంటే, అబ్బా హైదరాబాద్ పంపించాలన్నా నా బిడ్డని పెళ్లి చేస్తే అయిపోయాయి కదా అనుకుంటారు. మనుషులకు వెళ్ళి చేపియాలని ఉన్నా కూడా చేపియలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఆడపిల్లని దూరం పంపించద్దని. అలాంటి వాళ్ళ కోసం, అలాంటి ఆడపిల్లల కోసం, అలాంటి తల్లిదండ్రుల కోసం మన కలెక్టరేట్ పక్కనే ఐటీ హబ్ తెచ్చినటువంటి మాట వాస్తవం కాదా? అందుకే మాకు ఓట్లు వేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఒక బ్రహ్మాండమైనటువంటి మున్సిపల్ కాంప్లెక్స్ కట్టినాం, ఒక బ్రహ్మాండమైనటువంటి మినీ ట్యాంక్ బండ్ కట్టినాం, మరి 3 వైకుంఠ ధామాలు కట్టినాం. మీ పక్కనే ఒక వైకుంఠ ధామాలు కట్టినాం, వైకుంఠ ధామం కట్టినాం. ఒకనాడు ఒక 3-4 ఆడోళ్ళు పోతుంటే నేను అడిగినాడా, అమ్మ ఇది బాగుందా అన్న అంటే, ఒక ఆమె ఏమన్నా తెలుసా, ఇవి అయ్యా ఇక్కడ రా నువ్వు, ఇంతకుముందు మేము ఇప్పుడు గీనే పుట్టినాం, గీనే పెరిగినాం, గీనే మా పెళ్ళై నుంచి 20-30 ఏళ్ళ మేము గీనే ఉన్నాం. ఇంతకుముందు గిడికెళ్ళి పోతుంటే ముఖం ఇట్లా పెట్టుకొని పోయేటోళ్ళు, మేము అటు చూడకపోతుండే, బుగులు పడుతుంటే. కానీ నువ్వు చేపించి నుంచి చెట్లు పెట్టించుకున్న నుంచి నా ఆటోమేటిక్గా మా తలకాయ అటే తిరుగుతుందయ్యా, చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పింది. అంటే అంత మంచిగా డెవలప్మెంట్ చేసినాం. అయితే దీనికోసమే మాకు ఓటేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. నిజామాబాద్ అభివృద్ధితో పాటు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 200 ఉన్నటువంటి పెన్షన్ని 2000 రూపాయలు చేసినటువంటి మాట వాస్తవంగా. పేదింట్లో అమ్మాయి పెళ్లికి ఇబ్బంది పడతా ఉంటే 51,000తోని మొదలైనటువంటి కళ్యాణ లక్ష్మి 75,000 చేసి దాని తర్వాత 1,00,000 చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి నేను చెప్పిన ప్రతి మాట వాస్తవం అయితే మీరు తప్పకుండా కారు గుర్తుకే ఓటు వేయాలి. మరి 2,000 రూపాయలు పెన్షన్ వస్తుందా? జర వచ్చిన వాళ్ళు చేతులు లేపురా. మరి 2,000 వచ్చిన వాళ్ళు ఓకే, ఇప్పుడు దించుర్రి. 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళు చేతులు లేపుర్రి. 4,000
4000 ఆ లేపిన వాళ్ళంతా గిట్ల గిట్ల అంటారు. అయితే 2000 పింఛన్ వచ్చిన వాళ్ళు కేసీఆర్కి వేయరు, 4000 వచ్చిన వాళ్ళంతా రేవంత్ రెడ్డికి వేయరు. ఇక కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు చేయాలి చేతులు లేపురి. కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా, ఇక తులం బంగారం వచ్చిన వాళ్ళు చేయాలి చేతులు లేపురి. ఆ కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ₹1,00,000 వచ్చిన వాళ్ళు కేసీఆర్కి వేయరు, తులం బంగారం వచ్చినంత రేవంత్ రెడ్డి మాకు ఏం అభ్యంతరం లేదు. మీరందరూ మేము ఎన్ని పనులు చేసినా, కేసీఆర్ గారు పింఛన్ ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా ఎందుకు రేవంత్ రెడ్డి గారు కోటేసిరంటే పేదరికంలో పేదోడు ఆశపడతాడు. కేసీఆర్ గారిని నమ్మినాం, 200ని 1000 చేసిండు, 1000ని 2000 చేసిండు, మరి 50,000ని 75,000 చేసిండు, 75,000ని ₹1,00,000 చేసిండు. మరి ఈయన కూడా కొత్త ఆయన వస్తున్నాడు, మా జీవితం బాగుపడుతుంది, 2,000 4,000 అయితే అంటున్నాడు, మరి తులం బంగారం వస్తుంది అంటున్నాడు అని అన్నారు. అందుకే నేను చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళకి వేయద్దని నేను చెప్తలేను. 4,000 వచ్చిన వాళ్ళందరూ అటు, 2,000 వచ్చిన వాళ్ళందరూ ఇటు, ₹1,00,000 వచ్చిన వాళ్ళు ఇటు, తులం బంగారం వచ్చిన వాళ్ళు అటు. ఇక మీరే నిర్ణయం చేసుకోరు ఎవడు అబద్ధమో ఎవడు నిజమో. అందుకే బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఓటేయాలని చెప్తున్నా. 2 సంవత్సరాలు అయింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. నిజామాబాద్ లో ఎమ్మెల్యే అయ్యి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 కాంగ్రెస్ 2.5 ఎమ్మెల్యే 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళు ఏ మరుగబెట్టింది నిజామాబాద్ లో? మేం బ్రహ్మాండంగా ఎలక్ట్రిక్ స్తంభాలు పెడితే దానికి లైట్లు పెట్టలే, మేం చెట్లు పెడితే దానికి నీళ్లు పోయలే, మరి ఇలా లైట్లు వెలుగుతున్నాయి. ఎందుకు వెలుగుతున్నాయి లైట్లు? మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి లైట్లు వెలుగుతున్నాయి. ఇవి చూసి మీరు మోసపోవద్దు. ఏ ఎన్నికలు లేని నాడు మేము నిజామాబాద్ లో అభివృద్ధి చేసినాం, నిరంతరం అభివృద్ధి నమ్ముకున్నాం. మేము ఎప్పుడు కూడా ఒక్కళ్ళు నియమించలే, కూడా మెయింటైన్ చేసినాం. మేం గౌరవంగా అందరు కులాలకు కుల భవనాలు కట్టించినాం. మరి మా పోలీస్ సోదరుడు తమ్ముడు ప్రమోద్ అనేటటువంటి ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ని దారుణంగా వినాయక్ నగర్ లో నరికి చంపేటటువంటి పరిస్థితి నిజామాబాద్ పట్టణంలో వచ్చింది. సౌమ్య అని చెప్పేసి ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్, ఆ అమ్మాయి దారుణంగా కారుతో గుద్ది చంపినటువంటి పరిస్థితి నిజామాబాద్ లో వచ్చింది. మరి ఎందుకు వచ్చింది? ఆనాడు పోలీస్ వ్యవస్థ లేదా, ఆనాడు చట్టం లేదా, ఆనాడు పొలిటికల్ వ్యవస్థ లేదా? ఆనాడున్నది, ఈనాడున్నది. కానీ ఒకటే తేడా, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళే చేస్తారు, కానీ ఒక పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది. ఆ పొలిటికల్ సిస్టంలో మనం బ్యాలెన్సింగ్ అంటే అందరిని కూర్చోబెట్టి మాట్లాడు. ఇప్పుడు వినాయక నిమజ్జనం ఉంటుంది, ఒక మన హనుమాన్ జయంతిప్పుడు ఒక ర్యాలీ తీస్తాం. అప్పుడు మేము ఏమి చేస్తుంటామంటే అన్ని కులాలని అన్ని మతాలని కూర్చోబెట్టి మా ఆఫీస్లో అందరిని గౌరవించాలి, అన్ని కులాలను గౌరవించాలి, అన్ని మతాలను గౌరవించాలి, ఎవ్వరు కూడా రెచ్చిపోవద్దు, రెచ్చగొట్టద్దు అని చెప్పినటువంటి మాటలు మేము చెప్పినాం. రెచ్చిపోవాలని చెప్పేటటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఈరోజు ప్రజల్ని విడదీయడం, కులాల మధ్యలో చిచ్చులు పెట్టడం, మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం. అమ్మ మీకు ఒక ప్రశ్న అడుగుతా, బాబు మీ రాముడు ఎవరు? మీరు ఏ రాముడు అమ్మా? మీదే రాముడు? శ్రీరాముడు. మీదే రాముడమ్మా? ఇంటింటికి ఒక రాముడు ఉంటాడా? ఉంటాడా? కృష్ణుడు ఉంటాడా? మరి గట్లెట్లా మరి బీజేపీ పార్టీ వాళ్ళు మహారాముడు మహారాముడు అంటారు. కాంగ్రెస్ వాళ్ళకు రాముడు, బీజేపీ వాళ్ళకి రాముడు, బీఆర్ఎస్ వాళ్ళకి రాముడు ఉంటాడా? రాముడు అందరికి రాముడే, కృష్ణుడు అందరికి కృష్ణుడే. మనం దమ్ముంటే ప్రజల మధ్యలోకి వచ్చి మనం ప్రజలకు ఏం చేస్తాం, ఏం చేసినామనేటటువంటి మాటలు చెప్పి మనం ఓట్లు అడగాల తప్ప దేవుడు పేర్లు చెప్పి ఓట్లు అడగద్దు. ఆ మాటకే వస్తే కేసీఆర్ గారంత పెద్ద భక్తుడు ఎవరు లేరు. యాదగిరి గుట్టలో దేవుడు గుడి కట్టింది, నరసింహస్వామి గుడి కట్టింది కేసీఆర్ గారు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మీ పక్క గల్లీలో మార్కండేయ గుడి కట్టింది కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో, గణేష్ గుడాలని గుర్తు చేస్తున్నా. అమర్వాడిలో సాయిబాబా గుడి 50 లక్షలతో కట్టింది గణేష్ గుప్తని అని చెప్పే విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీ పక్కన నాగారంలో పెద్దమ్మ తల్లి గుడి కట్టింది 50 లక్షలతో అని చెప్పేసి గణేష్ గుప్తని నేను చెప్తున్నా. మరి మనం పని మాటల్లో కాదు చేతల్లో చూపెట్టాలి. మన నిజామాబాద్ పేరు మారితే మన కడుపు నిండుతుందమ్మా మీకు? మా పేరు మారితే మా కడుపు నిండితే అన్నోళ్ళు చేతెత్తురు నిండది మీరే చెప్తారు. మీకేం కావాలి? మంచిగా ఏ సిటీలు ఉన్న వాళ్ళు కూడా మీకు కావాల్సింది 4 విషయాలు.
ఒకటి, పొద్దుగల లేవగానే నల్ల ఇప్పితే నీళ్ళు రావాలి, మోరు నీళ్ళు సాఫ్గా పోవాలి, ఇంటి ముంగట రోడ్డు మంచిగా ఉండాలి, మంచిగా లైట్లు 24 గంటలు కరెంట్ ఉండాలి. కరెంటు వ్యవస్థ కేసీఆర్ గారు 24 గంటలు చేసిండు. నీళ్ళు వచ్చేటటువంటి పని కేసీఆర్ గారు చేసిరు. కేసీఆర్ గారు ఆశీర్వాదంతో నేను చేసిన. డ్రైనేజ్ వ్యవస్థ చేసినాం, గల్లీలలో రోడ్లు వేయించినాం. మళ్ళీ మేము సంపాదించుకున్నటువంటి 4 ముద్దలు ప్రశాంతంగా మేము తినాలి, ఎవడు గుంజుకోవద్దు, అంటే రౌడీయిజం ఉండొద్దు అని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. ఇంతే కదమ్మా, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు మాకు న్యాయంగా ధర్మంగా రావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. మరి ఇవన్నీ జరిగినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి అందుకే మా బీఆర్ఎస్ పార్టీకి మరి కారు గుర్తుకే ఓటేసి మా 5 అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా మేము ముందుకు వచ్చిన. మా 2 సార్లు మా దగ్గర మేయర్ ఉండే, నిజామాబాద్ నగరంలో 2 సార్లు 2 పర్యాయాలు కూడా మా పార్టీ మేయరే ఉండే. మరి ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు మీ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, ఏం మాట్లారంటే అధికారంలో మేమే ఉన్నాం, మీరు మాకు ఓటు వేస్తేనే రోడ్లు అయితే, మాకు ఓటు వేస్తేనే మోర్లు అవుతాయి. నువ్వు ఎన్ని రోజులు ఉంటాయి ఇంకా అధికారంలో? 2.5 ఏళ్ళు ఖతం అయిపోయింది. మీరు ఒకటే అడుగురి, సరే మీకు వేస్తాం కానీ మరి 2.5 ఏళ్ళు అయిపోయింది కదా, 2.5 ఏళ్ళలో ఏం చేస్తారా బాబు అని మీరు నిలదీయండి. వాళ్ళు ఏమైనా చెప్తే మీరు వాళ్ళకే వేయండి. మీరు ఒకటే చెప్పుర్రి, మీరు అది కూడా చెప్పుర్రి, కేసీఆర్ 2,000 ఇచ్చింది కాబట్టి ఆయనకే ఇస్తాం, మేము 4,000 ఇస్తే మీకేస్తుంది అని చెప్పండి. ఇక వాళ్ళది అయిపోయింది, వాళ్ళకి అంతకంటే ఇక్కడ చెప్పుకునే సీన్ లేదు, సినిమా లేదా. 2.5 ఏళ్ళు ఏం చేయలేదు. ఇక బీజేపీ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, నిజామాబాద్ పేరు మారాలి, నిజామాబాద్ పేరు మారితే నీ ఇంట్లోకి బియ్యం వస్తాయా, నీ ఇంట్లో కరెంట్ వస్తుందా, నీ ఇంట్లో నీళ్ళు వస్తాయా? ఎలక్షన్లు రాగానే నిజామాబాద్ ఎందుకు గుర్తొస్తుంది? ఎలక్షన్లు అయిపోగానే గట్టు మీద ఎందుకు పోతుంది? ఇక నవ్వాలా ఏడవల్లా నాకు అర్థం కాదు. ఓన్లీ ఎలక్షన్ స్టంట్ మాత్రమే, దీన్ని కేవలం వాడుకోవడం తప్ప మరొకటి కాదు. దేవుళ్ళని దయచేసి ఏ రాజకీయ పార్టీ కూడా దేవుళ్ళని వాడుకోవద్దు, మతాలని వాడుకోవద్దు, కులాలను వాడుకోవద్దు. మీకు దమ్ముంటే మీరు చేసినటువంటి పనులు మీరు చేసి చూపెట్టండి. ఇక ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తుండే ఎరికేనా, మోర్ల దగ్గర పోతుండే, మోర్ల దగ్గర మొత్తుకుంటుండే. ఏమైందంటే మోర్లే మూతి పెట్టి అబ్బా కంప వాసన వస్తుంది అంటుండే. నువ్వు మోర్ల మూతి పెట్టి కంప వాసన రాకపోతే సెంటు వాసన వస్తుంది, నీకు వస్తుంది ఆ సెంటు వాసన. ఇక ఏమైంది, ప్రజలు నమ్మినట్టు ఆయన కోటేశ్వరి గెలిపించారు, నేను ఓడిపోయినా. ఓడిపోగానే ఇక 6 రోజులు బోధనోళ్ళు కామారెడ్డి వాళ్ళు ఖాళీ సీజన్లు పట్టుకొని వచ్చిరట. ఏంటికి రాబాయ్ అంటే ధన్పాల్ సూర్యనారాయణ అప్పుడు వాసన అన్నాడు, సెంటు వారిస్తున్నాడు, మంచుకోక సీజన్లో పట్టుకొద్దామని చెప్పి పోయింది. మరి ఆడ పోతే మళ్ళీ మోర్లు ఉన్నది. ఇలా నువ్వు గెలిస్తే మోరు నీళ్ళు వారకపోతే సెంటు నీళ్ళు వారుతున్నాయి. బిడ్డ మనము గడ్డ మీద కూర్చున్నప్పుడు తెలుస్తుంది మన సంగతి ఏందో. మనము గడ్డ మీద కూర్చొని ఈత కొట్టేటోనికి చెప్పచ్చు, ఇట్లా చెయ్యాడిరా ఇట్లా కాలాడిరా బిడ్డ అని చెప్పచ్చు. మనం దిగితే తెలిస్తే చెర్లకు, ఇలా నువ్వు దిగినావు నీ సంగతి తెలుస్తున్నది. 2.5 ఏళ్ళ నువ్వేం చేస్తున్నావు. మరి ఒక ఎమ్మెల్యే 2.5 ఏళ్ళలో ఏమీ చేయలే, ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలే. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, వచ్చే 11వ తేదీ నాడు కారు గుర్తుకే ఓటేసి మీరు మా 5 అభ్యర్థులను గెలిపియండి, మళ్ళీ మాకు పట్టం కట్టండి. ఈ కేవలం ఇప్పుడు ఎవరు గెలిచినా 2.5 సంవత్సరాలు మాత్రమే. అన్ని సర్వేలు అన్ని చెప్తున్నాయి, మళ్ళీ గెలిచేది వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పేసి. నిజంగా ప్రజలు బ్యాండ్ ఆపుతాను, నిజంగా ప్రజలు మమ్మల్ని ఓడగొట్టాలని ఓడగొట్టలే, ఆశపడ్డారు. కేవలం 4,000 రూపాయలు వస్తాయని ఆశపడ్డారు, తులం బంగారం వస్తుందని ఆశపడ్డారు, ఫ్రీ కరెంట్ వస్తుందని ఆశపడ్డారు, మాకు ఫ్రీ సిలిండర్లు వస్తాయని ఆశపడ్డారు. వీటికి ఆశపడి మా ఆడపిల్లలకి రోజు ఒక్కొక్క ఆటోలో 10 మంది ఎక్కిపోతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు నా బిడ్డకు స్కూటీ ఇస్తాడట, అందుకోసమే నేను ఆయన కోటేస్తాను వేసిండ్రు. అదేవిధంగా మళ్ళీ 2.5 ఇస్తానని మా పిల్లలకి, అందుకోసమే ఆశపడ్డారు. కానీ కేసీఆర్ గారి మీద కోపంతోనో నా మీద కోపంతోనో మీరు నాకు వ్యతిరేకంగా ఓటేసిరని మాత్రం నేను అనుకోవడం లేదు. కేవలం మా జీవితాలు బాగోపోతాయన్నారు. మీరు 4,000 అయితే కాంగ్రెస్కే ఓటేయండి, మీకు తులం బంగారం వస్తే కాంగ్రెస్కే ఓటేయండి, మీకు ఫ్రీ సిలిండర్లు వస్తే మీరు కాంగ్రెస్కే ఓటేయండి, మీరు ఫ్రీ కరెంట్ వస్తే కాంగ్రెస్కే ఓటేయండి, మీ పిల్లలకు బైకులు ఇస్తే మీరు కాంగ్రెస్కే ఓటేయండి. ఇవి ఏవి జరగకపోతే మీరు బీఆర్ఎస్ పార్టీకే మీరు ఓటేయాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు
నగరానికి మేము 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. అయితే దాన్ని ఎమ్మెల్యే నేను తీసుకొచ్చిన అని చెప్పేసి మాట్లాడిండు. దానికి కేసీఆర్ గా ప్రకటించినటువంటి వీడియోని నేను ముందర పెట్టిన, తెచ్చినటువంటి జీవోని నేను ముందర పెట్టిన, మీ డివిజన్లలో వచ్చి కొబ్బరికాయలు కొట్టినటువంటి పునాది రాళ్ళను కూడా నేను మీ ముందర పెట్టిన, రోడ్లు వేసినటువంటి విషయాలను కూడా నేను ముందర పెట్టిన. 100 కోట్లు నిజామాబాద్ నగరానికి తీసుకొచ్చి మేము అభివృద్ధి చేస్తే మరి ఈరోజు 2.5 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడ్డది. దయచేసి మా అక్కలకు, మా చెల్లెలకు, మా అవ్వలకు అందరికీ నేను కోరేది ఒకటే, మీరు బ్రహ్మాండంగా 11వ తేదీ కారు గుర్తుకే ఓటేసి మా 5 అభ్యర్థులను గెలిపించాల్సిన